పన్ను బకాయిలు చెల్లించిన దుకాణాలపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నెల్లూరు బస్టాండ్ అమరజీవి కాంప్లెక్స్ నందు ఉన్న 24 దుకాణాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దుకాణాల్లో వ్యాపారం చేసుకుంటున్న వారికి నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేయగా తాజాగా తొలి విడతలో భాగంగా ఆక్రమణలను నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించారు. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండా నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న వాటిపైన చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ సుధాకర్ తెలిపారు. 24 దుకాణాలకు సంబంధించి 3,60,00,000 రూపాయల పన్నులు బకాయి ఉన్న దుకాణదారులు పన్నులు చెల్లించకుండా కోర్టును ఆశ్రయించారంటూ తెలిపారు. కోర్టు ఉత్తర్వులు అనుసరించి నగరపాలక సంస్థకు పన్ను చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ దుకాణదారులు నిర్లక్ష్యం వహిస్తూ పన్నులు చెల్లించకుండా ఉంటున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టిందని ఏసీపీ సుధాకర్ బాబు తెలియజేశారు. తొలి విడతగా ఆక్రమణలు ఉన్న దుకాణాలను తొలగిస్తున్నామని, మరో విడతలో దుకాణాలను మొత్తం శిథిలం చేసి వాటి స్థానంలో కొత్త దుకాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పాలక సంస్థ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, నమస్కారం. మరి ఈరోజు ఈ నెల్లూరు బస్టాండ్లో ఉన్నటువంటి మున్సిపల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 24 షాపులు. ఈ 24 షాపులకి గత 3 సంవత్సరాల నుంచి ఎలాంటి పన్ను కట్టట్లేదు. దాదాపు కొన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి. దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ పన్నులు కట్టమని డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఎవరు పన్నులు కట్టకుండా వాళ్ళు అట్లా అట్టు పెట్టుకొని ఎవరు పన్నులు కట్టలేదు. మళ్ళీ నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇచ్చి పద్ధతి ప్రకారంగా వాళ్ళకి టైం ఇచ్చాము. మరి ఇప్పుడు ప్రస్తుతం మేము ఇందులో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి పన్ను కట్టకపోవడం వల్ల ఇప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ అంటే వాళ్ళు షాపులకు అధిగమించి కట్టిన భాగాలని ఈ 24 షాపులు కట్టిన ముందు రేకుల షెడ్లు ఇవన్నీ ఆక్రమణల భాగాలని ముందు తొలగిస్తున్నాము. దీన్ని ప్రయారిటీ తీసుకొని రేపు ఆ షాపులు కూడా స్వాధీనం చేసుకుంటాము ఎల్లుండు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నా ఆల్రెడీ అందరు ఖాళీ చేశారు కనుక ఈ పట్టణ ప్రజలు ఎవరైనా ఆక్రమణ చేసినటువంటి వాళ్ళు కానీ పన్ను బకాయిలు కట్టనటువంటి షాపు యజమానులు కానీ ఇందు మూలంగా తెలియజేయింది ఏంటంటే మీరు మున్సిపల్ కార్పొరేషన్ కట్టవలసిన పన్ను బకాయిలు వెంటనే చెల్లించండి, లేకపోతే కోర్టు పరిధిలో ఉన్నట్టు చట్ట ప్రకారంగా తగు చర్యలు తీసుకోబడతాయి. మరి ఆక్రమణలో చేసినటువంటి భాగాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రయారిటీ బేసిస్న అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.